హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో మీ అందరికీ ఒక మంచి కర్రీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఏంటంటే హెల్దీ రెసిపీ అనమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేంటో కాదు, పాలక్ ఎగ్ కర్రీ. పిల్లలకి జనరల్గా ఎగ్ కర్రీ అంటే చాలా నచ్చుద్ది కదా, చాలా ఇష్టంగా తినేస్తారు. పాలకూర అంటే ఇష్టం ఉండదు ఎక్కువ శాతం. అయితే అంటే మనకు నచ్చినట్టు వాళ్ళకు నచ్చినట్టు రెండు కలిపిగా హెల్దీ వేలో ఈ కర్రీ చేయబోతున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది, మా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తున్నారు. అందుకోసమే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకెట్లా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మన ఇష్టం, 3 or 4, 5 ఎన్నైనా ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ తీసుకొని అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జనరల్గా కొంతమంది పిల్లలు ఎగ్ లోపల ఎల్లో పార్ట్ ఉండగా తినరు. మనం ఎగ్ కర్రీ చేసిన పక్కకు పెట్టేస్తారు కొంతమంది, మనం ఎంత చెప్పినా తినరనమాట. వాళ్ళకి ఇట్లా చేశారనుకోండి, వాళ్ళకి తెలియదు, అంత బాగుంటుంది టేస్ట్. ఎట్లా అంటే పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లో ఉన్న వైట్ పార్ట్ మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ మొత్తం గ్రీస్ చేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసేయాలి. తర్వాత ఒక పెద్ద కడాయి కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టేసి అందులో స్టాండ్ పెట్టేసి కొద్దిగా వాటర్ వేసేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంటుందిగా ఆ గిన్నె పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఎయిర్ అనేది లేకుండా బయటికి పోకుండా పెట్టేసి ఒక 45 minutes పెట్టారంటే ఎగ్ అనేది లోపల మంచిగా కుక్ అయిపోతుంది. ఇట్లా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని చూసారా, ఇక్కడ అతుక్కోకుండా మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలన్నట్టు, ఎగ్ ముక్కలు అనమాట. అట్లా కట్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నా. దీంట్లో మీరు టమాటోస్ వేసి టమాటో కర్రీ లాగా చేయొచ్చు, ఆనియన్స్ వేసి ఎగ్ కర్రీ లాగా ఎట్లయినా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ పచ్చడి అని చాలామంది చేస్తున్నారు కదా, ఇట్లనే చేస్తారు అనమాట. ఇట్లా పీసెస్ కట్ చేసి పచ్చడి లాగా కూడా చేస్తారు. ఎట్లా చేసినా బాగుంటుంది. తర్వాత వాటన్నిటిని పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి వాటర్ పెట్టాలి. పాలకూరని మంచిగా వాష్ చేసేసి వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిన తర్వాత పాలకూరని వేసేసి ఒక 10 minutes ఉంచిన తర్వాత అందులో వాటర్ అంతా వడగట్టేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం పుట్నాల పప్పు ఎందుకంటే మనం పాలకూర వేస్తాం కదా, వేసిన తర్వాత అది జ్యూస్ లాగా కాకుండా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పుట్నాల పప్పు వేయండి. తర్వాత అట్లా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసి 3 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్రతో పాటు కసూరి మెంతి ఆయిల్లో వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ కసూరి మెంతి అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే 1 tablespoon అల్లం పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట, మంచిగా ఏంటంటే ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కర్రీలో వచ్చేటప్పుడు. ఖచ్చితంగా ఇక్కడ ఫ్రై చేసుకోండి ఒక 5 to 10 minutes. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకొని మనం పాలకూరని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత ఈ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక 1 glass వాటర్ వేయాలి. వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సాల్ట్ కానీ
ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాటిని వేసేసుకోవచ్చు అనమాట. వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనకి పడదు ఆల్మోస్ట్, ఎందుకంటే పాలకూరలో మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసాం, స్టార్టింగ్లో కారం కూడా వేసాం కదా, సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే మనము ఫ్రెష్ క్రీమ్ వేయాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏదో కాదండి, పాల మీద మీగడని కొంచెం బీట్ చేసి లమ్స్ లేకుండా వేసినా. మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసేసుకోండి, లేకపోతే ఇట్లా చేసేయండి. చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల, అస్సలు మిస్ చేయకండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందు కోసం, అంతవరకు బాయ్.